మూవీస్ కొంచెం ఆయన ప్రిఫర్ చేయకపోవచ్చు. సో తినకేంటంటే కొంచెం వాళ్ళ అశ్విని దత్ గారి కొంచెం ఉంటాయి కాబట్టి మేబీ తినైతే కరెక్ట్గా చేస్తారని అనుకుంటాను. ఇలా జనరేషన్ మారిపోయింది కదా, ఇప్పుడు ఈ మార్పు కనిపిస్తూ ఉంది. ఎంజాయ్ చేయడం కానీ అదే విధంగా ఉన్నా, లేకపోతే ఏమన్నా ఓల్డ్ వర్షన్ కనిపించింది? ఏం లేదండి, పిల్లలు కూడా ఏదో కొత్తగా ఇప్పుడు రిలీజ్ అయినట్టే ఎంజాయ్ చేశారండి. ఎక్కడ కానీ అంటే ఆ ఓల్డ్ మూవీ అన్నట్లు లేదు. అయినా అయితే ఇప్పట్లో వచ్చే మూవీస్ కూడా పెద్దగా లేదు కాబట్టి ఈ తరహా మూవీస్ అయితే పిల్లలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు చూసి అయితే పిల్లలు ఎంజాయ్ చేశారు. నాకన్నా మా పిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేశారు. 35 సంవత్సరాల తర్వాత శ్రీదేవి చిరంజీవి స్క్రీన్ మీద చూస్తా అంటే ఎలా అనిపించిందమ్మా? అసలుకి ఇంకా దానికి ఇంకా ఏం చెప్పాలంటే ప్రతి బిట్కి విజిల్స్ వచ్చాయి. ప్రతి బిట్కి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్కి అనమాట. సో చాలా బాగుంది. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చిరంజీవిని బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు కదా, ఆయన పని అయిపోయింది అని. ఆయన గురించి మీరు ఏం చెప్తారు చిరంజీవి గారి గురించి? పనికిమాల వాళ్ళ మాటలు ఎందుకండి మనకి అనవసరం. ఇప్పుడు ఎవరో నెగిటివ్గా పెడతారనేసి అని చెప్పి వాళ్ళ గురించి మనకి ఎందుకు? ఆయన ఇన్స్పైరింగ్గా తీసుకొని కొన్ని కోట్ల మంది ఉన్నారు, వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడదాం. ఎందుకు నెగిటివ్ వాళ్ళ గురించి మనకి ట్రోలింగ్స్ అనేది? శ్రీదేవి గారు మన మధ్య లేకపోవడం, తన స్క్రీన్ మీద చూడడం ఎలా అనిపిస్తుంది? నాకు ఫస్ట్ సీన్కి అయితే మాత్రం నాకు కొంచెం కళ్ళలో నీళ్ళు తిరిగింది. నిజంగా ఆవిడ కనుక ఈ సిచ్యువేషన్లో ఉండుంటే బహుశా ఆవిడ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్గా అయి ఉండేవారేమో ఈ మూవీ చూసి. వాళ్ళ బిడ్డ ఇప్పుడు వాళ్ళ శ్రీదేవి పేరు నిలబెట్టింది అనుకోవచ్చా, జాన్వీ కపూర్? అంత క్రేజ్ అయితే రాకపోవచ్చు, బట్ మేబీ కానీ తనైతే చాలా ట్రై చేస్తోంది. చూద్దాం. ఏం చెప్తారు ఈ జనరేషన్ పిల్లలకు కానీ ఇప్పుడు చూసే వాళ్ళకి ఏం చెప్పాలి అంటే దేని గురించి? సినిమా గురించి ఖచ్చితంగా అందరూ చూడాల్సిన మూవీ అండి. ఇట్లాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ రావు. మన అదృష్టం కొద్దిగా ఏంటంటే థియేటర్లో వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా మూవీ చూసి ఎంజాయ్ చేయాలి. పార్ట్ 2 వస్తే ఎవరు తీయాలి మేడం? పార్ట్ 2 వస్తే రామ్ చరణ్ గారే అంటున్నారు కదండి. హీరోయిన్ జాన్వీ కపూర్ అయింది. ఖుషి కపూర్ ఉన్నది కదా చిన్నపిల్ల. వద్దండి, బ్రాండ్ గానే ఉంటది కదా ఏదైనా కూడా. మేడం ఒకసారి మానవ అనరా? మానవ శ్రీదేవి మేడం, శ్రీదేవి థ్యాంక్ యూ అండి.